మహాశివరాత్రి రోజు అందరూ శివక్షేత్రాల్లో శివుడిని ఎంతో భక్తితో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శివరాత్రి రోజున శివ ఆలయాలు శివనామస్మరణంతో మారుమోగుతూ ఉంటాయి. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విభిన్నంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. సుమారు 79 ఏళ్ల క్రితం తపస్సు చేసి యోగి అయిన బాలయోగేశ్వర స్వామివారు ఈ రోజున దర్శనమిస్తారు. స్వామివారి దర్శనం కోసం అనేక మంది భక్తులు దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడికక్కడ విచ్చేసి బాలయోగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ముమ్మిడివరంలో భగవాన్ శ్రీ బాలయోగేశ్వరుల తీర్థ మహోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసే ఈ మహోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమై భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించేందుకు ఆలయ అధికారులు స్థానిక విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అనంతరం నిర్వహించే ఈ తీర్థ మహోత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ముమ్మిడివరం మాత్రమే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి భగవాన్ బాలయోగేశ్వర్ల ఆశీస్సులు పొందుతారు. ఈ సందర్భంగా పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోతుంది. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే లభించే అరుదైన అవకాశంగా భావించే భక్తులు మహాశివరాత్రి మరుసటి రోజున భగవాన్ బాలయోగి దివ్య సమాధిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ దర్శనం ఎంతో పవిత్రమైందిగా, జీవితంలో శాంతి ఐశ్వర్యం కలుగజేస్తుందనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంటుంది. ఈ మహోత్సవాల సందర్భంగా దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టారు. స్థానిక యువకులు, సేవా సంస్థలు భక్తులకు సహాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు, హరినామ సంకీర్తనలు, దీపారాధనలు నిర్వహించనున్నారు. భగవాన్ బాలయోగి ఆధ్యాత్మిక తపస్సు, ఆయన జీవితం గురించి ప్రవచనాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మహోత్సవాలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో ముమ్మిడివరాన్ని ఒక పవిత్ర తీర్థక్షేత్రంగా మరింత ప్రసిద్ధి పొందేలా చేస్తున్నాయి. గారు కటికదల రామమ్మ గారు, కటికదల వెంకమ్మ గారు అనే కుటుంబం ఉంది. రామమ్మ గారికి, వెంకమ్మ గారికి 9 మంది సంతానం. 9 మంది సంతానంలో 3వ సంతానం పెద్దబాల యోగేశ్వర్లు. ఆయన పేరు సుబ్బారావు. ఆయన ఆ గోవుల్ని కాసేవారు. గోవుల్ని కాస్తూ 16 సంవత్సరాల సమయంలో ఆయన తపస్సులో కూర్చున్నారు. తపస్సులో కూర్చుని అప్పుడు 39 సంవత్సరాలు తపస్సు చేశారు. 39 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అది ఆ ఆశ్రమంలోనే తపస్సు చేశారు. చేసి ఆయన సమాధి అయ్యారు. అలాగే ఆయన సోదరుడు చిన్నబాలయోగి గారు, ఆయన పేరు నాగభూషణం. ఆయన 41 సంవత్సరాలు తపస్సు చేశారు. 41 సంవత్సరాలు అక్కడ దాంట్లో చేశారు. సో అక్కడ ఆయన కూడా 41 సంవత్సరాలు తపస్సు చేసి సమాధి అయ్యారు. సో మిగతా బ్రదర్స్ అందరూ కూడా నార్మల్ లైఫ్ ఉన్నారు. ఒక అత్తమ్మ, అంటే అందరికంటే చిన్నది ఒక ఆడబిడ్డ ఉన్నారు, అత్తమ్మ. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ. అయితే నేను 7వ సంతానమైన సుబ్బారావు గారు అమ్మాయిని. సో మేమంతా ఫ్యామిలీ హిస్టరీ ఇది. సో ఆయన ఏంటంటే గతంలో చాలా జన్మల నుంచి తపస్సు చేస్తూ వచ్చారంట స్వామి. అంటే ఆయన 39 సంవత్సరాల ఆ పీరియడ్లో ఒక్కసారి మాట్లాడారు. ఒక్కసారి మాట్లాడి, ఒకవేళ ఆయనతో మాట్లాడాలని ఓన్లీ సైకిల్తోటే, అది కూడా లిమిటెడ్ పర్సన్స్, మా చిన్నాన్న పెద్దనాన్న వీళ్ళతో మాత్రం కమిటీ మెంబర్స్ బాలసుందరం గారు, ఐఏఎస్ వాళ్ళు ఉండేవారు, నటరాజన్ గారు ఇలా ఉండేవారు. ఆయన ఎక్కువగా తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ స్వామివారి ఆ లీలలు, ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికలన్నీ నెరవేరడం అవన్నీ చూసి స్వామి విలువ అది తెలుసుకుని, ఆ వెలుగు తెలుసుకుని అక్కడ ప్రచారం చేయడంతో తమిళనాడు నుంచి చాలా ఎక్కువ 80% తమిళనాడు నుంచే భక్తులు వస్తారు ఎక్కువ. నేను తెలుసుకున్నది ఏంటంటే, స్వామివారు శ్రీకృష్ణు నారదుల బొమ్మను పెట్టుకొని తపస్సులో కూర్చున్నారు. వారు జన్మించింది ప్రమోదూత నామ సంవత్సరం కార్తీక శుద్ధ విధియ స్వాతి నక్షత్రంలో జన్మించారు. వారు జన్మించిన జన్మ మందిరం వెనకాల ఉంది. ఆ తర్వాత వారు 22/6/1946 శనివారం జ్యేష్ఠ బహుళ అష్టమి నాడు తపస్సులో కూర్చున్నారు. అలాగే 19/7/1985 శ్రావణ శుద్ధ విధియ నాడు వారు మహాసమాధి పొందారు. జన్మరాహిత్యం చేసుకొని మహాస్వర్గమునకు ఎవరైతే వెళ్ళుదురో ఆ మహనీయునికి అంతా శాశ్వతం వారు చెప్పారు. అంటే మానవుడు అవడానికి మార్గం తపస్సే. ఆ తపస్సు యొక్క విధానం, వారి యొక్క జన్మరహస్యం అన్నీ చెప్పారు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మప్రాప్తి సాధన కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తినే పొందగలడు అనే దానికి
ఇదే తాత్కారం. ఇంకా ఎక్కడో వెళ్ళి ఎత్తుక్కొని జనాలు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. సాక్షాత్ పరమాత్ముడు, పరబ్రహ్మమూర్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కామధేనువుల కంటే అతీతమైన ఒక దివ్య చైతన్యమూర్తి ఇక్కడ ఉన్నారు. అది అందరూ తెలుసుకోవాలి. తమిళ్లో ఒక మాట అంటారు, జ్ఞాన్ పెట్టే ఇన్పం పెరుగ ఈ వైయగం అని. వాళ్ళు పొందిన అనుభూతి, ఆ యొక్క మహిమ, ఆ అమృతం ప్రజలందరికీ అందాలనే ఉద్దేశం నాది. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. వాళ్ళ కష్టాలు పోగొట్టుకోవడానికి, వాళ్ళ ఆరోగ్యాలు సరిచేసుకోవడానికి, వాళ్ళ యొక్క స్థితిని మార్చుకోవడానికి ఒకసారి వచ్చి ఆయన్ని దర్శనం చేసుకుంటే వాళ్ళ స్థితి మారుతుంది. ఆయన ఆ జీవిత చరిత్ర, సంపూర్ణ చరిత్ర, వసుదైక దివ్య చైతన్యమూర్తి అనే గ్రంథం, ఇలాగ ఎన్నో గ్రంథాలు ఎందరో రచయితల, జయంతి స్వామినాయన, వంకల అప్పారావు, ఆకుల వినాయకరావు, పోలమూరి సంపత్రావు, ఇలాగ చాలామంది రాశారు.